వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ. నేను మీ పవన్ బెస్వాడ. నిరుద్యోగ యువత కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన రాజీవ్ యువ వికాస పథకం గురించి తెలిసిందే. అయితే ఈ పథకం కింద మొదటి విడతలో లక్షలోపు రుణాలు ఇవ్వాలని ప్రభుత్వం తాజాగా ప్రకటించింది. జూన్ 2వ తేదీన అర్హులైన 5 లక్షల మందికి మంజూరు పత్రాలు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఈ పథకం కింద మొదటి సంవత్సరంలోనే 5 లక్షల మంది యువతకు స్వయం ఉపాధి యూనిట్ల మంజూరు పత్రాలు అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ నేపథ్యంలోనే జిల్లా మంత్రుల అనుమతితో కలెక్టర్లు ఈ నెలాఖరుకు లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పూర్తి చేయనున్నారు. కేటగిరీ 1 కింద 50,000 లోపు రుణాలను పూర్తిగా ఉచితంగా ఇస్తారు. ఇక కేటగిరీ 2లో 50,000 నుంచి లక్షలోపు రుణాలను 1.22 లక్షల మందికి ఇవ్వనున్నారు. ఇక ఇటీవల జరిగిన సమీక్షలో ఈ 2 కేటగిరీలో అర్హులైన లబ్ధిదారులందరికీ వెంటనే రుణాలను మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. తొలి విడతలో లక్షలోపు రుణాలు మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని అధికారులు పేర్కొన్నారు.